రైట్ సార్, మీరు చెప్పండి సార్ లక్ష్మణరావు గారు. బేసిక్గా ఇది ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక అసెట్ మనం చూడాలండి. ఓకే. ఎకనామిక్స్ కానీ షాడో ప్రైజ్ బెనిఫిట్స్ అనేది పక్కన పెడితే అది ఒక మాన్యుమెంటల్ గా ఒక ఎఫెక్టివ్ గా వాటర్ సక్సెస్ఫుల్ గా పంపించిన హిస్టరీ ఉంది. దానికి కావాల్సిన పంపింగ్ సిస్టమ్స్ లో దానికి కావాల్సిన కొన్ని డిఫెక్టివ్ ఏమైనా ఐడెంటిఫికేషన్ అయినా 2 పిల్లర్స్ కానీ 3 పిల్లర్స్ కానీ దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే పరిస్థితి ఉందండి. కాబట్టి దాన్ని చేసుకుని పాజిటివ్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన వాటర్ సప్లై సిస్టమ్ కాబట్టి ప్రజలకు సంబంధించిన ఎకనామిక్స్ ని మనం కేర్ఫుల్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే భూమి లోపల ఉన్న పొరల్లో కొంత ప్రెషర్ అనేది వాటర్ వెళ్ళడం వలన ఆ క్రాక్స్ అనేవి కొన్ని చోట్ల వచ్చినాయి. ఏంటంటే వీళ్ళు సొల్యూషన్ గా చూసే పని అయితే, అంటే పాజిటివ్ సొల్యూషన్ గా చూసే పని అయితే ఒక జంపింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎవ్రీ ఒక ½ కిలోమీటర్ కి లేదా 2 కిలోమీటర్స్ కి ఆ లాటరల్ సకింగ్ ఆఫ్ ద వాటర్ చేసే పని అయితే ఈ యొక్క మేడిగడ దగ్గర ఉండే ఈ పిల్లర్స్ మీద కానీ సుంకేజ్ దగ్గర ఉన్న కొన్ని డిఫెక్టివ్ కానీ ఎఫెక్ట్ ఏమి పడదండి. యాక్చువల్ గా దాని యొక్క ఎఫెక్ట్ ని ఈవెన్ వితౌట్ రిపేరింగ్ జాకింగ్ ద్వారా వాటర్ ప్రెషర్ ని కనుక భూమి లోపల ప్రెషర్ తీసేస్తే ఈ పిల్లర్స్ కి పెద్ద ప్రాబ్లం రాదు. ఆ కాన్సెప్ట్ అనేది అది మిస్ అయ్యారు. అంటే ఇంజనీరింగ్ నైపుణ్యత, ఇంజనీరింగ్ డెసిషన్స్ లో ఇటువంటి స్టెప్స్ తీసుకోవాలి వాళ్ళు. రెండోగా ఈ యొక్క పవర్ అనే దానికి ఈ రోజున ఫ్లైవీల్ టెక్నాలజీ, విండ్ టర్బైన్స్ అనేది ఎఫెక్టివ్ వచ్చినాయి అండి. 1 మెగావాట్ 2 మెగావాట్ కూడా విండ్ టర్బైన్స్ ఫ్లైవీల్ టెక్నాలజీస్ వచ్చినాయి. దాన్ని పెట్టుకోవడం ద్వారా మీకు అన్ని మోటార్స్ ఎఫెక్టివ్ గా 24 hours పనిచేస్తాయి. అందువల్ల పవర్ బిల్ అనేది రైతులకి టచ్ అయ్యే అవకాశం కూడా లేదు. అంటే ఓన్లీ కావాల్సింది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఎఫెక్ట్ జరిగిందనేది ఉండొచ్చు. దాని యొక్క ప్రీవియస్ స్పీకర్ గారు అన్నట్టుగా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫెక్ట్ అయిన పిల్లర్స్ ఉన్నాయి. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. మా అయితే కొన్ని వేల కోట్లు అవుతాయేమో కానీ దానికన్నా సులువుగా అయితే జాకింగ్ కాన్సెప్ట్ ప్రెజర్ రిలీజ్ చేసే పని అయితే, అంటే జియోమార్ఫాలజికల్ స్టార్ట్ అని ఒకసారి స్టడీ చేసుకొని కొన్ని పాయింట్స్ ద్వారా ఈ యొక్క లాటరల్ మొబిలిటీ ఇచ్చే పని అయితే మన స్టేట్ వాటర్ కూడా ఎక్కువ వచ్చిందండి. చాలా ఎక్కువ వాటర్ వస్తుంది దాని రిక్వైర్డ్. ఆ మొబిలిటీ తర్వాత దాన్ని స్ప్రెడ్ ప్యాటర్న్ చేసుకుంటే ఈజీ అండి. అంటే వాటర్ కి ప్రెజర్ బేస్డ్ కాకుండా సకింగ్ మొబిలిటీ ఇచ్చేది పాసిబుల్. ఫ్యూచర్ గవర్నమెంట్ కి ఏంటంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ని మనము ఇన్వెస్ట్ చేసుకుంటే పెద్ద ఖర్చు కూడా కాదండి. ఈ రోజు రేపు మా అయితే ఫ్యూ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కూడా కావు. ప్రజల మీద దాని యొక్క పవర్ బిల్ పడకుండా చేసామనైతే ఈ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ కుంగినటువంటి పిల్లర్ల వల్ల దానికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది కదా, ఇది వాస్తవమేనా? ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాదండి, అంత సివియర్ ఎఫెక్ట్ అయితే ఉండదండి. అది సివియర్ ఎఫెక్ట్ ఉండదు. దట్ కెన్ బి రెక్టిఫైడ్ ఇన్ నో టైమ్ అండి. మన ఇంట్లో వ్యవహారం ఇది, మన ప్రజల వ్యవహారం. అంటే ఇంట్లో వ్యవహారంలో ప్రజలు పిల్లలు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడము పెద్ద పని కాదండి, చేసుకోవచ్చు. అది లేదు దాన్ని టచ్ చేయకుండా కూడా ప్రెజర్ రిలీజ్ చేసుకుంటే అంత ఎఫెక్ట్ పడదు. అంటే ఇమీడియట్ గా డిజాస్టర్ కాకుండా మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకునే టెక్నిక్స్ ఉన్నాయండి, చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ థింకింగ్ లో దాన్ని ఎలా చేయాలనేది ఒక టెక్నికల్ గా చూసే పని అయితే సాల్వ్ చేయిస్తారు. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేయడానికి అంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యి కూడా దగ్గర 2 సంవత్సరాలన్నర అయిపోయింది. సో ఈ గ్యాప్లో ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉండేనా ఒకవేళ స్టార్ట్ చేస్తే? 3 to 6 months క్లోజ్ చేయొచ్చండి ఇష్యూని. 3 months అంతే. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి వాటి ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, సో దాన్ని ఫాలో అవుతా ఉన్నాం, వారు చెప్పిన విధంగా ఫాలో అవుతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా. మరి అదే అంటే అది స్పేషియల్ ప్లానింగ్ గా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. కానీ స్పెక్ట్రల్ గా ఇంజనీరింగ్ పరంగా యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనేది చెక్ చేయాలండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ టైంలో కూడా అది జియోమార్ఫాలజీ డేటా ప్రకారము, బోర్ వెల్ డిగ్ డేటా ప్రకారము ప్రెజర్స్ ఎలా ఉన్నాయి భూమి లోపల పొరల్లో చెక్ చేసుకోకుండా కన్స్ట్రక్షన్ ఆ ఫౌండేషన్ వరకు చేసుకోవడం వల్ల వచ్చిన నష్టాలండి. యాక్చువల్ గా ఆ రివర్ బెడ్ బేసిన్ లో కొన్ని ఎవ్రీ 100 meters 200 meters కి జియోమార్ఫాలజికల్ డేటా చూసుకుంటే భూమి లోపల ఉన్న ప్రెజర్ ని కనుక కరెక్ట్ గా బేరే చేసుకుంటే, ఎందుకంటే భూమి పైన ఉన్న ప్రపంచం కన్నా భూమి లోపల ప్రపంచంలో వాటర్ చాలా ఆధిక్యత ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుందండి దానికి. అంటే అది మల్టీ డైరెక్షన్ లో పోతా ఉంటుంది కాబట్టి దాన్ని కేర్ఫుల్ గా బేరీ చేసుకుని
డైవర్ట్ చేస్తే మాత్రము అది మన స్టేట్ కూడా మంచి వాటర్ వస్తుంది. తర్వాత ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ పెట్టుకోవడం ద్వారా ప్రజల మీద భారం పడదండి. అది తప్ప ఒప్పే దానికన్నా కానీ రెక్టిఫికేషన్ మెయింటెనెన్స్ చేస్తే మాత్రం పాసిబుల్ 3 to 6 months లో చేయొచ్చండి. అది అంత సీరియస్ టఫ్ టాస్క్ అయితే కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వాటర్ని ఎత్తిపోవడానికి కూడా ఖచ్చితంగా పవర్ బిల్లే చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉంది కదా సార్. ఇప్పుడు అది పవర్ బిల్ తగ్గించవచ్చండి. ఇప్పుడున్న మీకు ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది చాలా కంట్రీస్ లో డిఫెన్స్ లో వాడుతున్నారండి. అది 24 hours పనిచేస్తుంది. అంటే ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫేస్ ఇన్ మొబిలిటీ అండి. దాని వల్ల వచ్చింది పవర్. అది మీకు 1 megawatt కూడా మీకు హార్డ్లీ 2 crores లోపల ఉంటుందండి. అటువంటి ఫ్లైవీల్స్ టెక్నాలజీస్ ని మనము ఒక 200-300 పెట్టుకున్నామంటే ఈ కంప్లీట్ వాటర్ ని పంప్ చేయొచ్చు విత్ నో మెయింటెనెన్స్ కాస్ట్. రైతుల మీద భారము లేకుండా చేయొచ్చు. ఇప్పుడు మనకు ఏ విధంగా కొన్ని పథకాలు చేసిస్తున్నాయో అటువంటి విధంగా ఇది కూడా చూస్తే తక్కువ ఖరీదులో చేసేవచ్చండి. నాకు తెలిసి ఒక 500 కోట్ల లోపల అయిపోతుంది. అంతకంటే ఎక్కువ కాదండి దానికి. అంటే అది అంటే తలా ఒక కోఆపరేషన్ వెళ్ళే పని అయితే టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మీకు ఫ్లైవీల్ టెక్నాలజీస్ జర్మనీలో ఉన్నాయి, తర్వాత జపాన్ లో ఉన్నాయి, మన చైనాలో ఉన్నాయి, చాలా కంట్రీస్ లో ఉన్నాయి ఫ్లైవీల్ టెక్నాలజీస్. 1 megawatt 5 megawatt కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా పంప్స్ కి అనుగుణంగా ఇండక్టివ్ లోడ్స్ బేస్ చేసుకుంటే మాత్రము మెయింటెనెన్స్ జీరో ఉంటుంది, పవర్ బిల్ జీరో చేయొచ్చు. అది చేస్తే గవర్నమెంట్ ఇంకా చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంచి పేరు వచ్చింది. అంటే పోయిన గవర్నమెంట్ మీద పడుతున్న పవర్ బిల్ అనే పదానికి వీళ్ళు దానికి సొల్యూషన్ ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి టెక్నాలజీని యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ గా చేసుకునే విధానం చేసుకోవాలా. 2 పొరల లోపల ప్రజల్ని మనం ఇంజెక్ట్ చేయాలండి. దాన్ని సక్ చేసేసి దాంట్లో వస్తున్న వాటర్ డైవర్ట్ చేసుకుంటే అది బేసిన్ లో ఉన్న క్యాల్కులేషన్స్ ఆఫ్ కర్ణాటక గానీ ఆంధ్ర గానీ వాళ్ళకు కూడా అది అంతు చెక్కని విధంగా మనం వాటర్ తీసుకునే వ్యవస్థ కూడా ఉంటుందండి. మనకి వాటిని డైవర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఏరియాలో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రజల వల్ల ఈ బ్యారేజెస్ దగ్గర పిల్లర్స్ కుంటున్నాయనే విధానంలో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన నైపుణ్యత, కమిట్మెంట్, ఇంజనీర్స్ కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ లే చేసి మాత్రం ఇది సాల్వ్ చేయొచ్చు సార్. ఇది అంటే దూరదృష్టితో ఆలోచించి చేసినటువంటి ప్రణాళిక అంటూ కూడా కేసీఆర్ గతంలో చెప్పినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇది వాస్తవమే సార్. దూరదృష్టి అంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో మనము అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఒకవేళ స్టోర్ చేసినటువంటి ఆ వాటర్ని తెలంగాణ వ్యాప్తంగా సస్యశ్యామలం చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా దూరదృష్టితో మేము చేశామంటూ కూడా చెప్పారు. ఇది వాస్తవమేనా? ఇది అనుకోవచ్చా? ఇట్లా రిఫ్లెక్షన్ ప్రకారం చూసుకుంటే స్టేట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది వాటర్. గత రోజుల్లో ఉన్న ఈ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గత రోజుల్లో ఉన్న బ్యారల్ ల్యాండ్స్ మనకు లేవండి. ఇప్పుడు తెలంగాణ గ్రీన్ బెల్ట్ కంప్లీట్ కనపడుతుంది మనకి. అంటే దాని ఏంటంటే మనకి వాటర్ రిసోర్స్ అనేది ఒక అప్రోచ్ ని ఇచ్చారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ గా దాన్ని హ్యాండిల్ చేయడము చేయలేకపోయారు. అంటే అన్ని నేనే చేస్తాను అనుకునే యాంగిల్ వెళ్ళినప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అనగానే మీకు ఖచ్చితంగా పవర్ బిల్ జీరో వచ్చే విధంగా డిజైన్ చేసుకుంటే అది ప్రజలకి క్వశ్చన్ మార్క్ రాదండి. అలా పాసిబుల్ అవుతుందా సార్? అవుతుండేనా అలా జీరో పవర్ బిల్ పాసిబుల్ అవుతుండేనా సార్? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఎక్కువ కాదు సార్. అది ఎందుకంటే దానికి కావాలంటే మనము పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో వేరే కంట్రీ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆపరేట్ చేసి కొంత పేరు తీసుకోమంటే పోతుంది. మనం వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే. ఎందుకంటే మ్యాగ్నెటిక్ వీల్ బేస్డ్ మీకు జీరో మెయింటెనెన్స్ అండి. అసలు మెయింటెనెన్స్ ఉండదు మీకు. అవసరమైనప్పుడు తోడుకుంటారు. అది చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. అది సార్. ఓకే సార్. ఓకే లక్ష్మణరావు గారు, క్లియర్గా మీకు ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉంది, ఇప్పుడు బండారు లక్ష్మణరావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు ఎంత క్లియర్గా ఎంత స్పష్టంగా వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి, తర్వాత బీఆర్ఎస్ ఒకటి విమర్శల మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఇది డేంజరా? దీనివల్ల ప్రమాదం ఉందా? ఇంకొక విషయం, 1,00,000 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి నాయకులు వచ్చారు కాబట్టి మళ్ళొకసారి ఒక నిపుణులుగా మళ్ళొకసారి క్లియర్గా అసలు ఏంటి, కట్టడానికి గల కారణం ఏంటి, దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో దాన్ని క్లోజ్ చేయడము, ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి విషయం చూస్తే దాన్ని మోటార్లు ఆన్ చేయకుండా పెడితే కూడా తుప్పబట్టి ఖరాబ్ అవుతుంది, దానివల్ల అడిషనల్ ఖర్చు, ఇంకా ఇలాంటివి. సో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి జనాలు కూడా అర్థమవుతుంది కదా సార్. ఇది బేసిక్ గా తెలంగాణ మారు ప్రదేశానికి కూడా వాటర్ ఇచ్చే ఒక ప్రక్రియలో
ఇక జియోగ్రాఫికల్ టెరైన్ కండిషన్స్ బేస్ పెట్టుకొని ఇక డ్రింకింగ్ ఆఫ్ వాటర్ అనేది సజెస్టివ్ గా వెళ్ళిందండి. అది లేకపోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని డిస్ట్రిక్ట్సే బాగుపడుతున్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్సే బాగున్నాయి, కొన్ని లైక్ కరీంనగర్ అనో లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు లబ్ధి పొందినాయి. కానీ అదర్వైజ్ స్టేట్ మొత్తాన్ని స్ప్రెడ్ అవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైట్ ని ఫుట్ పెట్టాడండి. కాబట్టి మనం చూస్తుంది ఏంటంటే ఈ యొక్క వాటర్ ని మూవ్ చేసే హైడ్రాలిక్ మిషనరీకి తక్కువ ఖరీదుగా జీరో ఖర్చుతో ఉండే టెక్నాలజీని అంటే ఒక టెక్నాలజీ ఇంటర్ఫేసింగ్, టెక్నికల్ ఆడిట్, ప్లానింగ్ ఆడిట్, ఇంజనీరింగ్ ఆడిట్ కరెక్ట్ గా చేసుకొని ఈ ప్రాబ్లం ఉన్న ఈ యొక్క 2 పిల్లర్స్ లేకపోతే 3 పిల్లర్స్ లో ఉన్న క్రాక్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వీటిని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడున్న వాటర్ మూవ్ అవుతున్న ప్రదేశంలో మాత్రము దానికి కావాల్సింది ఆ ప్రెషర్ సక్కింగ్ అనేది మనం రిలీజ్ చేయాలా. అంటే 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ అలా వెళ్ళిపోయి ఈ మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే క్రాక్స్ వాటిని ప్రెషర్ రిలీజ్ చేస్తే అది సస్టైన్ అవుతుందండి. ఖచ్చితంగా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా, వాటర్కి పంపింగ్ చేయాలా. చేయడం ద్వారా మనకి ఒక 1 year వరకు మనకి వాటర్ స్టోర్ ఉంది, 1 year వరకు వాటర్ టేబుల్ ఎన్హాన్స్ అయింది అన్నప్పుడు మనకి స్టేట్ విల్ బి హైలీ బెనిఫిటెడ్ అండి. ఎందుకంటే ఇది ఒక రకంగా స్టేట్ మొత్తానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని హోలిస్టిక్ గా చూడాలా. దీని రెక్టిఫికేషన్ కి ఖచ్చితంగా మనం టెక్నికల్ ఇంటర్ఫేసింగ్ చేసుకోవాలి. ఇది రెక్టిఫికేషన్ చేయడము ఈజీ అండి, ప్రాబ్లం అయితే కాదు. ఇది రెక్టిఫై చేయాలి, ఇమీడియట్ చేసుకోవాలా. దానికి అథారిటీస్ అడ్వైజ్ ఇచ్చినాక రెక్టిఫై చేయమంటారు. కాబట్టి మన ఇంజనీర్స్ దగ్గర పెట్టుకొని దాన్ని సాల్వింగ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇందాక ప్రీవియస్ అన్నట్టుగా శాండ్ బ్యాగ్ టెక్నాలజీ, ఎఫిషియెంట్ టెక్నాలజీ, దాని నుంచి ఫిల్టరింగ్ ఆఫ్ వాటర్ మనం నెట్టేస్తాం. అంటే ప్రెషర్ అనేది ఇప్పుడు ఒక మదర్ కి సంచి కరువు లాగా ఏ విధంగా బెడ్ కి ప్రొటెక్టివ్ జోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఈ శాండ్ బ్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే వాటర్ ని ప్రెషర్ అనేది పిల్లకి తాకకుండా ముందుకు తీసుకుపోద్దు వాటర్. ఆ విధంగా ప్రెషర్ రిలీజ్ చేయొచ్చు ముందు 100-200 మీటర్స్ కి. తర్వాత మల్టిపుల్ లొకేషన్స్ లో బోర్ పెట్టి యొక్క జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ప్రెషర్ రిలీజ్ చేసి వాటర్ ని బయటికి పంపొచ్చు. అంటే డ్యామ్ కి లేదంటే బ్యారేజ్ కి ఎఫెక్ట్ కాకుండా ముందుకు తీసుకెళ్లొచ్చు. తర్వాత చెప్పిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, ఫ్లైవీల్ టెక్నాలజీ దీనికి హైలీ సూటబుల్ అండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ ఈవెన్ టెన్స్ ఆఫ్ క్రోర్స్. చాలా సింపుల్ గా అయిపోద్ది వీళ్ళకి. అంటే గత గవర్నమెంట్ లో ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద దాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసుకోలేదేమో కానీ ఇప్పుడు వాటర్ స్ప్రెడ్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. ఎందుకంటే స్టేట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయాలా, స్టేట్ మొత్తానికి ఒక ఫుట్ ప్రింట్ అంటే ఫ్రాక్టల్ అంటే ఈక్వల్ ఇన్ఫ్లుయెన్షియల్ రిసోర్స్ ఇవ్వాలా, ఈక్వల్ ఎర్నింగ్స్ ఇవ్వాలా అనేది ఆ ప్రక్రియ జరిగిన ప్రాసెస్ ఇది. అంటే దీన్ని మనము డినై చేయడానికి లేదండి. ఎందుకంటే ఈ స్టేట్ కి ఈ టెక్నాలజీ, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మ్యాండేటరీ అవుద్ది. అందరికి అందాలంటే, ప్రజలందరికీ అందాలంటే మ్యాండేటరీ అవుతుంది. కాబట్టి దాన్ని ఏం హ్యాండిల్ చేయాలనేది ముందుకు వెళ్లే పని అయితే నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ప్రెషర్ రిలీజింగ్, రెండోది ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ పెట్టుకోవడము, మూడోది ఈ యొక్క రెట్రోఫిట్ చేసి మన ప్రీవియస్ స్పీకర్ చెప్పినట్టుగా శాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటూ ఈ యొక్క పిల్లర్స్ కి ఎఫెక్ట్ పడకుండా వాటర్ని నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. వాటర్ ని మనకి ఒక డైరెక్షన్ ఇవ్వాలా. గుర్రానికి ఏ విధంగా గంటలు కట్టి ముందుకు పంపిస్తామో ఆ విధంగా వాటర్ మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే 3 డైమెన్షనల్ మొబిలిటీ కాబట్టి దానికి కొంచెం డైరెక్షనల్ లీడ్ ఇచ్చేసి సరిపోద్దండి. ఇది సాల్వ్ చేయొచ్చు. దీనికి ఒక కమిటీ, కమిషన్ అడ్వైస్ చేయాలంటే చేయమని అడుగుతుంది. ఎందుకంటే మనం చేయాలండి. దాన్ని చేసుకుంటే మాత్రము ఇది స్టేట్ కి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఖర్చు ఎక్కువైందా తక్కువైందా అంటే దాని డిఫరెంట్ ఇష్యూ అండి. ఎకనామిక్స్ అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఎకనామెట్రిక్ మీటరింగ్ లో, ఎకనామెట్రిక్ మానిటరింగ్ లో, దాని ఆడిటింగ్ లో, దాని ప్రొసీజర్స్ లో క్లియర్ గా స్ప్రెడ్ ప్యాటర్న్ ఎక్కడ స్టేబుల్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయ్యింది మాత్రము తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. జాప్యం చేస్తే ఇంకా ప్రమాదం వాటిల్లో అవకాశం ఉందా? ఇంకా ఏమండి దీన్ని ఇంకా ఇలానే జాప్యం చేస్తే అంటే కంప్లీట్ చేయకుండా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము ఒక స్కెల్టన్ ప్రిపేర్ చేసాము, ఒక నర్వస్ సిస్టమ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఆ స్కెల్టన్ లో కొన్ని ఫాల్ట్ ఉంటే నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడిపోతుంది. అదేవిధంగా ఆ స్కెల్టన్ లో ఉన్న డిఫరెంట్ బోన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయండి. ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకోదానికి ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అల్టిమేట్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ కాలువలు స్ప్రెడ్ చేసుకున్న ప్రక్రియలో ఈ యొక్క స్కెల్టన్ లో ఉండే మెయిన్ వీటిని కనెక్ట్ చేసుకుంటూ పోయే ప్రక్రియలో ఎక్సెంట్రిక్ ఇంపాక్ట్ పడినప్పుడు ఆ స్కెల్టన్ కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రెట్రోఫిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాయి మాత్రమే మేజర్ డ్యామేజ్ అయితే కాదండి. దాన్ని మనం సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. చిత్తశుద్ధితో చేసే పని అయితే ముందుకు వెళ్ళిపోవచ్చు.